పరిశుద్ధ వారానికి స్వాగతం. క్రైస్తవ చరిత్రలో అత్యంత పవిత్రమైన ఈ వారం మట్టల ఆదివారంతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు తన మరణానికి ముందు విజయీయుడిగా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటాము. ఇది 1000 ఏళ్ల క్రితం జకరియా ప్రవక్త చెప్పిన ప్రవచన నెరవేర్పు. నీ రాజు దీనుడై గాడిదపిల్లపై వచ్చుచున్నాడు అని ఆయన ముందే చెప్పారు. యేసు గుర్రం మీద కాకుండా గాడిదపిల్ల మీద రావడం ద్వారా తను యుద్ధానికి కాదు, శాంతికి రాజు అని చాటి చెప్పారు. ఆయన వస్తున్నారని తెలిసి 1000 సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆ ఉత్సాహం వర్ణనాతీతం. రాజమర్యాదలతో ప్రజలు తమ పై వస్త్రాలను దారి పొడవునా పరిచారు. ఆయనను తమ రాజుగా మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. విజయానికి మరియు శాంతికి చిహ్నమైన ఖర్జూరపు మట్టలను ఊపుతూ ఆ ప్రాంతమంతా పచ్చదనంతో నింపేశారు. ప్రజలంతా కలిసి హోసన్నా, ప్రభూ పేరిట వచ్చువాడు ఆశీర్వదించబడునుగాక అని జయధ్వానాలు చేశారు. హోసన్నా అంటే ప్రభువా, ఇప్పుడే మమ్మను రక్షించు అని అర్థం. వారు తమ రక్షకుడి కోసం వేడుకున్నారు. యేసు కేవలం రాజకీయ విముక్తి కోసం రాలేదు, మన ఆత్మలకు శాంతినివ్వడానికి, పాప విముక్తి కోసం వచ్చారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఒకవైపు రోమన్ల సైనిక గర్వం కనిపిస్తుంటే మరోవైపు యేసుక్రీస్తు దీనత్వం కనిపిస్తోంది. పస్కా గొర్రెపిల్లను ఎంచుకునే రోజే యేసు యెరూషలేములోకి ప్రవేశించారు. లోక పాపము మోసే గొర్రెపిల్లగా ఆయన సిద్ధమయ్యారు. ఈ విజయ ప్రవేశం కేవలం ప్రారంభం మాత్రమే. ఇది ఆయన పడబోయే శ్రమలకు, శిలువ మరణానికి నాంది. నేడు హోసన్నా అన్న అవే నోళ్లు కొద్ది రోజుల్లోనే ఆయనను సిలువ వెయ్యండి అని అరుస్తాయి. ఇది మానవ స్వభావానికి నిదర్శనం. నేటికీ క్రైస్తవులు మట్టలతో ఊరేగింపులు చేస్తూ ఆ మహారాజు ప్రవేశాన్ని భక్తితో స్మరించుకుంటారు. ఈరోజు వాడిన మట్టలను భద్రపరిచి వచ్చే ఏడాది విభూతి బుధవారం నాడు బూడిదగా మారుస్తారు. ఇది జీవిత చక్రానికి గుర్తు. మట్టల ఆదివారం మనకిచ్చే సందేశం ఒక్కటే: మన హృదయ వాకిళ్లు తెరచి శాంతిరాజును ఆహ్వానించడం. ఈ పరిశుద్ధవారం మీ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుందాం. హోసన్నా, సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా.